నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. బాబు చెప్పండి ఆ మైత్రేయ ముహూర్తం. నెలకు 2 పర్యాయాలని చెప్పారు. మరి ఎదురు చూస్తారు కదా మన వాళ్ళు. తప్పకుండా ఈ నెలలో ఉంది. ఉందా? వీడియో చివర్లో చూద్దాం. 20వ తారీఖు ఉంది. సమయము వీడియో చివర్లో చెప్తాను. తప్పకుండా. మైత్రేయ ముహూర్తం రకరకాల క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మురళి గారు. ఎందుకంటే కొంతమంది అప్పు తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. లేదు లేదు, మొన్న ఎవరో ఫోన్ చేశారు నాకు. ఆ సమయానికి అప్పు తీసుకోవడం జరిగింది అని చెప్పి అన్నారు. అయ్యో, సరే అమ్మా, ఈసారి అయితే జరిగింది, మరొకసారి తీసుకోకండి అని చెప్పాను నేను. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఈ ముహూర్తంలో మనము ఏవైతే ఇప్పుడు కర్మలు తీసేసేటువంటివి కొన్ని గడియలు కానీ ముహూర్తాలు కానీ ఉంటుంది. ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తం ఉంది. ఆ సమయంలో మనం దేవతార్చనలు కానీ లేదా ఈ బ్రాహ్మీ ముహూర్తానికి సంబంధించింది ఒక పద్ధతి ఉంటుంది. జపాలు కావచ్చును, స్నానాది కార్యక్రమాలు కానీ లేదా ఏమైనా అంటే నదీ స్నానాలు కావచ్చును, దేవతార్చన పూజలు ఇవి చేసుకుంటే శుభంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ సమయంలో మేము నాన్ వెజ్ తినవచ్చా, ఈ సమయంలో వేరే ఇంకేమైనా చేయవచ్చునా అంటే అది వారి కర్మ. ఆ సమయానికి అది ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి సమయం. అది దీనికి సంబంధించినటువంటి విధంగా వాడుకోండి అని చెప్పడం జరుగుతున్నది. సరే, తెలియక మీరు అప్పు తీసుకున్నారు కావచ్చును. ఇక్కడ అప్పు ఉన్నది అని బాధపడేటువంటి వారికి మాత్రమే ఈ మైత్రేయ ముహూర్తాన్ని మీరు యూజ్ చేసుకోండి అంటున్నాం. ఎట్లాంటి అప్పులండి? అది ఎలాంటిదైనా కూడా కొత్త వ్యూవర్స్ కానీ పాత వారికైనా చెప్పి ఉన్నాము. కొత్త వ్యూవర్స్ కోసం తప్పకుండా తల్లి. ఇప్పుడు ఒక గృహ నిర్మాణానికి మీరు ఏదో లోన్ తీసుకున్నారు, అది కాదు, అది ప్రయత్నం చేయండి. కేవలం అప్పులు బదులు కావచ్చును, లేదా ఫైనాన్స్లో ఏమైనా అప్పు తీసుకోవడం కానీ, ఏదో పర్సనల్ లోన్స్ కావచ్చును, ఇలాంటివి వగేరా గోల్డ్ లోన్స్ ఆల్సో. ఇంకా ఎవరి వద్దనైనా ఇంట్రెస్ట్కు డబ్బులు తీసుకున్నా కూడా ఇంట్రెస్ట్తో, మొన్న నాకు నిన్న ఒకరు కాల్ చేశారు, మొన్న మన మైత్రేయ ముహూర్తాలు వారు ఫాలో అవుతూ ఉన్నారట. వారు 2 సార్లు కూడా ఈ యొక్క మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకున్నాను గురుగారు. 3వ ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాను. నాకు కూడా ఒక సైట్ ఉండే, అదే అమ్ముడు పోవటం లేదు. దగ్గర ఒక 3 ఇయర్స్ అవుతూ ఉన్నది. ఇప్పుడు ఈ మధ్యనే ఒకరు వచ్చి భయాన పెట్టిపోవడం జరిగింది రీసెంట్గా. మేబీ మరలా నెక్స్ట్ మైత్రేయ ముహూర్తం వరకు అది మేబీ నాకు డబ్బులు రావడం కావచ్చును. మేబీ నాకు ఉన్నటువంటి అప్పులు అందులోంచి క్లియర్ చేసుకున్నా కూడా సమ్ అమౌంట్ మిగులుతుంది, నేను ఫిక్స్డ్ చేసుకుంటాను, పర్వాలేదు అనేటువంటి విధంగా మాట్లాడాడు. సరే అని నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడడం అని చెప్పడం జరిగింది. సో అప్పుడు ల్యాండ్లో అమ్ముడు పోవట్లేదు, ఇల్లు అమ్ముడు పోవట్లేదు అని అంటే ఈ ముహూర్తాన్ని ఎలా వినియోగించుకోవచ్చు అంటే ఇప్పుడు ఏది ఉన్నా కూడా సంకల్పం ఒకటి. సంకల్పం చెప్పుకోండి. ఏంటిది అంటే నేను అనేది మనకేంటిది, ఇప్పుడు మనకేం కావాలి. ఇక్కడ ఇప్పుడు అప్పు ఉంది, ఎందుకు ఉంది అప్పు? ఉదాహరణ, వివాహం చేశారా ఏదన్నా, ఇప్పుడు మరొకరు నాకు 50 లక్షల అప్పు ఉందండి, ఈ అప్పు తీరాలి. సరే, నాకు ప్రాపర్టీ ఉంది, పెద్ద టెన్షన్ ఏం లేదు, ప్రాపర్టీ అమ్మిన తర్వాత నేను అవసరమైతే తీర్చేసుకుంటాను. కానీ బ్యాంకు లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. బ్యాంకు లోన్ వస్తే నేను ఒక డైరీ ఫామా లేదా లైక్ ఏదో ఒకటి స్టార్టప్ ఏదో బిజినెస్ పెట్టుకోవాలి అన్నట్టుగా ఆలోచన ఉన్నాను. ఈ ప్రాపర్టీ ఈ విధంగానే ఉంటుంది, ఈ అమౌంట్ ఏదో దీంతో కొంత అప్పు తీర్చేసుకొని కొంత అమౌంట్తో ఈ యొక్క వ్యాపారం స్టార్ట్ చేసి ఈ వ్యాపారంతో ఈ యొక్క ఈఎంఐ కట్టుకుంటా. ఇది మంచి ఆలోచనే కదా. ఇలాంటికి సంబంధించినటువంటి వారు ఒక లెటర్ రాసుకోండి. మాకు ఈ మైత్రేయ ముహూర్తంలో తప్పకుండా అది ఏదైతే మనం చెప్పినటువంటి సమయంలో బ్యాంకు లోనుకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము, పలానా వ్యక్తికి డబ్బులు ఇవ్వాలి, మమ్మల్ని ఆశీర్వదించండి అనేటువంటి విధంగా. లేదు, ఈ సమయంలో మనకి ఇప్పుడు వచ్చేది మంచి సమయం ఉంది, బ్యాంకులో వెళ్ళి వాళ్ళని కలవడం కానీ లేదా దానికి సంబంధించినటువంటివి ఏవైనా ఫైల్స్ కానీ సిగ్నేచర్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా మూవ్ చేయండి. ఒకటి. ఇక మనీ రిలేటెడ్ ఉండేటువంటి వారు మనం చెప్పినటువంటి సమయంలో గూగుల్ పే కానీ ఫోన్పే రూపకంగా కానీ వారికి డబ్బులు ఇవ్వండి. ఇక్కడ మరొక విషయము, ఇందాక ఈ ల్యాండ్ విషయంలో చెప్పా కదా,
2 టైమ్స్ పెద్ద అమౌంటే. వీరు ఒకసారి 1116 వారికి వెళ్లి తీసుకొని ఇచ్చారట. అదేంటి ఎంతో అమౌంట్ ఉంది. మీరు ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువనే కదా! ఈ అమౌంట్ ఎందుకు తీసుకుంటున్నా ఈ ఈ అమౌంట్ ఎందుకు ఇస్తున్నారని వారు అడిగారట. మీ అమౌంట్ తీర్చడానికి ఒక గురువుగారు చెప్పారు. ఇది ఒక మొత్తం. సమయం ఉంటుంది. మీరు కూడా దీన్ని స్వీకరించండి. వద్దు అనకుండా అని అర్థమయ్యేటువంటి విధంగా వారికి చెప్పడం జరిగింది. వారు కూడా యాక్సెప్ట్. సరే అండి అని. కొందరు యాక్సెప్ట్ చేస్తలేరు అని కూడా అంటున్నారు. ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తామండి, ఆ. మేము 10,000 ఇవ్వాలి, 1000 రూపాయలు ఆ! ఇస్తే దయచేసి అందరూ యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే కన్విన్స్ చేయాలి. ఇప్పుడు మ్. ఇప్పుడు అవతల వాళ్ళు ఆ వీడియో, మన వీడియో చూడొచ్చు, చూడకపోవచ్చు. అవును. వీళ్ళు కన్విన్స్ చేసుకోవాలి, ఏమంటే Convince మంచి చేయాలి. టైం అండి, ఇస్తున్నాము. ఇట్లా ఉంది అంటే బయట సిచ్యువేషన్ ఒక మ్. 4 రూపాయలు ఉండేసరికి కళ్ళు నెత్తికెక్కిపోతున్నాయి. 100కు 100% కూడా. విన్నారా? మేమే అని అనుకుంటున్నారు కానీ సమయం ఎప్పుడు ఒక తీరు ఉండదు. అష్టమ గురువులు ఉన్నవి, అష్టమ శనులు ఉన్నవి, అర్ధాష్టమ శని ఉన్నది, అర్ధాష్టమ గురువు ఉన్నది. గురువు వచ్చినా కూడా శనిలాగానే దెబ్బతీస్తాడు. అష్టమ గురువు కానీ, షష్టమ గురువు కానీ మామూలుగా లేదు. ఇప్పుడు తులారాశి వారికి ఎట్లా ఉందనేది వారే చూసుకోవచ్చును. విన్నరా? కనుక బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. అమ్మవారు ఇస్తున్నటువంటి ప్రసాదాన్ని స్వీకరించండి. నలుగురికి పంచండి. ఇక్కడ మీరు చేసేది గుప్తంగా చేయండి. నాకు ఇంత అప్పు ఉంది, నేను వీరికి ఇది కట్టేసిన, మరలా నెక్స్ట్ ఇట్లా కాకుండా గుప్తంగా మీరు మనసులో పెట్టుకోండి. ఎవరికైనా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో చూడండి అని చెప్పండి, అంతే. అంతే, మీ పర్సనల్ విషయాలు చెప్పొద్దు. ఏదున్నా మనసులో పెట్టేసుకోండి, అంతే. తప్పకుండా 3 సార్లు మీరు ఈ యొక్క మైత్రేయ ముహూర్తం వచ్చేటువంటి సమయంలో యూజ్ చేసుకోండి. తప్పకుండా మీకు ఆ యొక్క కొండం తప్పైనా కూడా తీరేటువంటి మా ఆశీర్వాదం అమ్మవారిస్తుంది. ఖచ్చితంగా ఎన్నో రివ్యూస్ కూడా వచ్చాయి మనకి, ఎంతో మంది కమెంట్స్ పెట్టారు, ఏమంటే మేము వినియోగించుకున్నాం, మాకు కప్పు తీరింది అని. చాలా చాలా సంతోషం. మరి ఇప్పుడు ఎప్పుడు వస్తాము మైత్రేయ? తప్పకుండా అమ్మ. రేపు గురువారం రోజు 20వ తారీఖు, ఓకే, మధ్యాహ్నము 3:58 నుండి 6:09 PM చక్కగా మధ్యాహ్నం సమయము. అందరికీ బ్యాంక్స్ ఉంటవి, గోల్డ్ లోన్స్ ఉంటవి, మన గోల్డ్ దానికి అదే. సంబంధించింది ఓపెన్ అయి ఉంటవి. పెద్ద అర్ధరాత్రి కాదు, లేదా ఉదయము కాదు, కరెక్ట్ సమయము కరెక్ట్గా వాడుకోండి, వినియోగించుకోండి. విన్నారా? మంచి ఫలితం ఉంటుంది. ఇంకొకసారి సమయం 3 గంటల 3:58 నుండి 6:09 సాయంకాలం, అంటే 3:58 PM నుండి 6:09 PM వరకు. సో చక్కటి సమయం కాబట్టి అవును. కొంతమందికి సెంటిమెంట్స్ ఉండొచ్చామోనండి. ఈ ప్రశ్న కూడా గురువారం అడిగేస్తాను. కదా. గురువారం అయినా శుక్రవారం పొద్దొచ్చింది అని కొంతమంది అనుకుంటుంటారు. ఉమ్. శుక్రవారం పొద్దొచ్చింది, అప్పు తీర్చచ్చా అనే భయం కూడా ఉంటుంది. తీర్చచ్చా? ఇప్పుడు 4 గంటల నుండి 5 గంటల లోపు తీర్చుకోండి. తీర్చుకోండి. 5 నుండి 6 ఇంకో గంట సేపు ఉంది, మీరు ఇది లెటర్ మీకు రాసుకోవాలనుకున్న వాళ్ళు ఆ టైంలో చేసుకోవచ్చు. పెట్టేసుకోండి. ఉమ్. ఇలా తప్పకుండా ప్రదోష కాలం కూడా ఉంది ఇక్కడ, కనుక 2 రకాలుగా యూజ్ చేసుకోండి. మనీ రిలేటెడ్ లేవు అనుకుంటే చక్కగా నాకు ఇంత అప్పు ఉంది, ఈ వ్యక్తికి ఇవ్వాలి, ఇంత అమౌంట్ 1116 ఉన్నవి నా వద్ద, బట్ ఆ వ్యక్తి అందుబాటులో లేడు, వారికి ఫోన్పే, గూగుల్ పే ఏమీ లేవు, కనుక ఈ అమౌంట్ వారు కలిసినప్పుడు నేను వారికి ఇస్తాను. మరి మిగిలినటువంటి 98,000 కానీ 99,000 కానీ తొందరలో మీకు అమ్మవారు ఇచ్చేటువంటి ప్రయత్నం అవుతుంది. తప్పకుండా 2 కలిపి వారికి ఇచ్చేసేయండి. ఆ లెటర్ ని అంతవరకు ముందు దేవుడి దగ్గర పెట్టమంటారా? దేవత అర్చన పూజా మందిరంలో ఎట్లా అంటే ఒక నోట్ బుక్ తీసుకోండి. ఒక నోట్ బుక్, అది కొంత గోల్డ్ రిలేటెడ్గా ఉండేటువంటి గోల్డ్ కలర్ లో ఉండేటువంటి విధంగా తీసుకొని అందులో మధ్యలో పెట్టేసేయండి ఈ యొక్క లెటరు, ఆ డబ్బులు. దాన్ని చక్కగా కూడా దేవత మందిరంలో పెట్టేసేయండి, అంతే. మళ్ళీ డౌట్ రావచ్చు జనాలకి, ఏ కలర్ పెన్ తో రాయమంటారు లెటర్? అట్లేం లేదు, దేంతో రాయొచ్చు. అట్లేం బ్లాక్ తో కూడా రాసేచ్చా? బ్లాక్ బ్లూ పెన్ అంతే. బ్లూ పెన్. చక్కగా రాసుకొని ఈ సమయాన్ని వినియోగించుకొని అప్పుల బాధలతో తాళలేకపోతూ ఉన్నారు మన వాళ్ళందరూ కూడా. చక్కగా వినియోగించుకున్న వాళ్ళు ఆల్రెడీ చెప్తూ ఉన్నారు, అనుభవపూర్వకంగా ఇచ్చేటటువంటి కమెంట్స్ కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా 3 ముహూర్తాలు వినియోగించుకుని ఈ అప్పుల బాధ నుంచి మన వాళ్ళందరూ బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చాలా కృతజ్ఞతలు వచ్చి మరి చెప్తున్నందుకు. థ్యాంక్ యూ అండి. నమస్తే. మహోదేవ.